కావ్య ఎస్ ఎక్కడ ఉన్నావు? ఇక్కడ అక్క అటువైపు వెళ్ళి ఒకసారి మన ఫ్యాన్స్ రెస్పాన్స్ ఏమిటో కనుక్కో. ఎస్ మన అందరి దిల్ వచ్చేసాడు రాధాకృష్ణ గారు. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చారు. ఎస్ అండ్ ఇక్కడ మన బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు. సో మరి సిస్టర్స్ ఇద్దరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. మన గుండెచారి గల్లంతయింది, మన దిల్ వచ్చేసారు. అండ్ మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నితిన్ని ఎలా చూడాలనుకుంటున్నారు మీరు? అండ్ సమాంత ఆయన్ని ఎలా చూడటం కాదో ఆల్రెడీ ఆయన్ని చూసేసాను నేను సినిమాలో. నేను నితిన్ గారి సిస్టర్ రోల్ ప్లే చేస్తున్నాను దీనిలో. సో ఆల్రెడీ చూశాను. సో సినిమా మీద అందరితో పాటు భారీ ఎక్స్పెక్టేషన్స్ మాకు ఉన్నాయి. అండ్ ప్రెజెంట్లీ ఆడియో లాంచ్లో అయితే వెయిటింగ్ ఫర్ పీకే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారో అని వెయిట్ చేస్తున్నాను. అండ్ యాక్చువల్లీ ఈరోజు రెండు కళ్ళలాగా మనకి పీకే గారి బిగ్గెస్ట్ ఫ్యాన్, మా ఫేవరెట్ నితిన్ గారు కూడా వచ్చారు. సో ఒక కన్ను అయితే వచ్చేసింది, ఇంకో కన్ను కూడా రావాలి. సో మూవీ మీద మాత్రం అందరూ నిజంగా భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. వీఆర్ గోయింగ్ టు గివ్ యూ సూదింగ్ సమ్మర్ మూవీ. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. అండ్ ఎంత బాగుంటుందంటే ఆవకాయలో ఉంటుంది. సమ్మర్ కూడా వచ్చేసింది కాబట్టి మామిడి పండ్ల మనందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది. ఎస్ మీరిద్దరు చెప్పిన దాన్ని బట్టి మాకు సగం అర్థమైపోయింది. మూవీ మా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు కేవలం మా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఏ రేంజ్లో ఉంటుందో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరితేజ గారు ఒక టూ వర్డ్స్ మీరు చేశారు, మేము టీజర్లో కూడా చూసాం. అదే అన్న ఆ డైలాగ్ రియల్లీ సూపర్. సో మీ మాటలు కూడా వినాలని మేమందరం అనుకుంటున్నాము. సో మీ వర్డ్స్లో కూడా అబౌట్ మూవీ. యా అనసూయ రామలింగం ఆనంద్ విహారీ అదే సో నిజంగా మనం ఏ అక్షరాలు స్టార్ట్ చేయాలన్నా, చదువు స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ లెటర్ ఆతోనే స్టార్ట్ అవుతుంది. అది చాలా స్వీట్గా కూడా ఉంటుంది, ఎందుకంటే దాంతోనే అమ్మ ఆవు ఇలా చాలా నేర్చుకుంటాం. అలా ఇప్పుడు మీరందరూ అని కూడా మీ డిక్షనరీలో కలిపేసుకుంటారు. దాంతోపాటు అంత బాగుంటుంది ఈ సినిమా. ఇందాక ఆల్రెడీ యాంకర్స్కి మైక్ ఇచ్చాక ఇంక మేము ఏం చెప్తామండి, కోమలి మొత్తం చెప్పేసింది. సమ్మర్లో మామిడి పండు, ఆవకాయ ఇలాంటివి. సో అలాగే ఇట్స్ అ వెరీ సూదింగ్ మూవీ. అండ్ అఫ్ కోర్స్ సాంగ్స్ అన్నీ కూడా చాలా ఓకే మైక్ పీకేసుకుంటుంది, ఇచ్చేస్తా. ఓకే. అండ్ యాక్చువల్లీ ఇక నుంచి ఇంతకుముందు మేము ఉన్నప్పుడు యాక్చువల్లీ అంటే అమలాపురం అంటున్నాం, నెక్స్ట్ అందరూ అంటే అనసూయ రామలింగం, అంటే ఆనంద్ విహారీ అంటారనమాట. సో అది షీఈస్ వెరీ ఎక్సైటెడ్, అఫ్ కోర్స్ హూ ఇస్ నాట్. సో అందరూ ఎక్సైటింగ్గానే ఉన్నాం. డెఫినెట్లీ ఇది చాలా మంచి సమ్మర్ విందుగా మన ముందుకు రాబోతుంది త్వరలో. సాంగ్స్ విన్నారా మీరు? యా నచ్చాయా? మీకు నచ్చాయా? సో యా ఇట్స్ యాక్చువల్లీ వెరీ 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 మెలోడియస్ మ్యూజిక్ ఇచ్చారు మిక్కీ గారు. చాలా బాగున్నాయి సాంగ్స్ అన్నీ కూడా. ఇంకేమైనా చెప్పాలా? నేను యా అన్నప్పుడే మీకు అర్థమై ఉండాలి నేను సాంగ్స్ విన్నానో లేదా అని. యా నిజంగానే యా 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 అదే మా ఫస్ట్ సాంగ్ యా యా కాబట్టి నేను యా అన్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడైతే నేను గర్ల్స్ని టచ్ చేయాలన్నా వాళ్ళు నితిన్ని చూడటంలో చాలా బిజీ అయిపోయారు. ఇంకా అది నా వల్ల కాదు వాళ్ళని టచ్ చేయాలన్నా సరే. సో అందుకోసం ధైర్యం చేసి నాకు ఒకటి మాత్రం అర్థమైంది కావ్య, చెప్పక్క. వదిలేస్తే ఇక్కడ చాలా మంది యాంకర్లు తయారైపోతున్నారు. రియల్లీ నిజంగానే కామెడీ సిస్టర్స్, హరితేజ, నువ్వు, నేనున్నాను. ఓకే